కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పాదగయ క్షేత్రంలో అపచారం జరిగింది. ఆలయంలో మోక్ష నారాయణ బలిహోమం నిర్వహించారు. అయితే ఒక పక్క హోమం జరుగుతూ ఉండగానే ఆలయ సిబ్బంది హోమగుండంలో ఆలయ రసీదు పుస్తకాలు దహనం చేశారు. సాక్షాత్తు కుక్కుటేశ్వర స్వామి ఫోటోలను ముద్రితమై ఉన్న రసీదు పుస్తకాలు హోమగుండంలో దహనం చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక ఆలయ కార్యాలయాల తప్పిదాలు ఉన్నట్లు సందేహిస్తున్నారు. అధికారులు ఆలయ పవిత్రతను పట్టించుకోవటం లేదని, ఆలయ సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఓం నమః శివాయ. నేను ఈరోజు మోక్షనారాయణ బలి హోమం అనేది ఇక్కడ చేయడం జరిగింది. నేను చేసిన ఒక 10 నిమిషాల్లో ఇలా వెళ్ళిన వెంటనే కూడా అక్కడ పూర్తవ్వకుండానే ఆ యొక్క పూర్ణాహుతి పూర్తవ్వకుండానే ఇందులో వ్యర్థాలను తీసుకొచ్చి పడేయడం జరిగింది. మరి అది ఎంతవరకు సబబు, ఎంతవరకు అది మరి ఆలోచించమని నేను ఇక్కడ స్టాఫ్ అందరినీ అడుగుతూ ఉన్నాను. మరి ఇది ఇక్కడ పవిత్ర మాసంగా భావించి ఎంతో మంది పూజలు చేసుకుంటూ ఉన్నారు. భక్తులు మనోభావాలు దెబ్బతింటూ వీళ్ళ యొక్క ప్రవర్తనతో వాళ్ళు తీసుకుపోతున్నారు. ఇక్కడికి రాకుండా కూడా వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతింటూ ఉన్నాయి. మరి దీని మీద దృష్టి సారించమని ప్రభుత్వాన్ని వారిని అడుగుతూ ఉన్నాం. ఓం నమః.